హలో, వెల్కమ్ టు శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద A to Z ఛానల్ అండి. ఇవాళ మీకు బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో అన్నది నేను చూపిస్తున్నానండి. బెండకాయ ఫ్రై చేసే విధానం ఉంటుంది. ముందుగా మనం ముక్కలు కోసుకుంటాం కదండి. ఈ బెండకాయ బక్క దాక్కొని ఏం చేయాలంటే, ముందు ఈ రెండు పెంకలు పెట్టిన, ఇక్కడ ఇనుప పెంక పెట్టినా, ఇక్కడ ఫ్యాన్ పెట్టినా. ఎందుకనంటే ఇందులో ఇనుప దాంట్లో మనము ముందుగా ఇగో ఈ బెండకాయ ముక్కలు వేసుకోవాలి. నూనె మీద ఏం పోయొద్దండి, మొత్తం ఇలా వేసేసుకోవాలి బెండకాయ ముక్కలన్నీ. చూసారండి, బెండకాయలు కొంచెం ఇట్లా ఈ గమ్మ అన్నది లేకుండా పోతుంది అనమాట. దీనికి ఇట్లా బంక ఉంటుంది కదండి, ఆ బంక అన్నది ఉండదన్నమాట. ఇది ఇట్లా మనం దీన్ని ఇట్లా కొంచెం జస్ట్ ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి ఒక 2 నిమిషాలు. ఇక్కడ ఇది అవుతుంది కదండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, అది మొత్తము గమ్మన్నది గుంజేసిన దాకా ఇనుప రొట్టెల తావులని తర్వాత మనము ఇక్కడ ఫ్యాన్ పెట్టుకున్నాం కదా, దీంట్లో ఆయిల్ పోసుకోవాలండి. చూసారండి, ఆయిల్ ఇలా పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని నూనె కాగిన తర్వాత చూడండి, ఇప్పుడు నూనె కాగింది కదా, నూనె కాగిన దాంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అండి కనిపిస్తున్నాయా, పచ్చిమిర్చిని వేసుకోవాలి మనం ఇలా. వీళ్ళని సన్న సెగ మీద మనం తరగాలండి. సన్న సెగ మీద మనం వీటిని ఉడికించాలి. ఇంకా కొద్దిగా రెడ్గా అయ్యేటప్పుడు దాకా ఇది ఇట్లా అవుతూ ఉంటుంది కదంటే, అయినప్పుడు మనం ఏంటంటే ఇక్కడ బాండి మీద మనం పెట్టినాం కదా, ఇక్కడ చూడండి బెండకాయలు వేసినాం కదా ఇంకా దాంట్లో, ఇది మనం ఇలా వేయించుకోవాలి. బాండి అంటున్నాడు, ఇది బాండి కాదు, రొట్టెలు చేసే పెంక, ఇనుపది పెంక. మనం ఇలా చేసుకోవాలి అన్నమాట. కొద్దిగా నూనె ప్రాసెస్ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేగుతూ ఉంటాయి కదా, ఈ లోపల కొంచెం మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, దీనికి గమ్మ అన్నది గుంజేస్తుంది అనమాట. ఇనుప పెంకులు వేసుకుంటే మనకి ఆరోగ్యం కూడా మంచిదే. ఐరన్ వండి అందులోనే పెట్టుకోవద్దు, మనం తీసేసుకోవాలా. ఇనుప బాండీలో కానీ ఇనుప పెంకులలో కానీ ఏమన్నా ఇలాంటి వస్తువులు వండుకున్నప్పుడు మనం వెంటనే వేరే గిన్నెలకు మార్చేసుకోవాలి. అలా ఇప్పుడు మనం ఎల్లిపాయల రెబ్బలు ఉన్నాయి కదండి, ఎల్లిగడ్డ రెబ్బల్ని కచ్చబచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నాం కదా, దంచుకొని దీన్ని ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేగే దాంట్లో మనం వేయాలి. అది వేగేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, సూపర్ స్మెల్ ఉంటుంది, సూపర్ టేస్ట్ అవుతుందండి. కర్రీ కూడా ఆరోగ్యానికి కూడా మంచిది. చూడండి, అల్లం ఎల్లిగడ్డ వేసేసినాం కదా, ఈ అల్లం ఎల్లిగడ్డ వేగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే కాగి నూనెలోనే పసుపు వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, ఎందుకంటే కలర్ఫుల్గా సూపర్గా కనిపిస్తుంది. అంత వేసాను, ఇది వేగిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూపిస్తాను మీకు. పక్కన బెండకాయలు ఇట్లా మొత్తం కమ్మంతా వేసుకునేటట్టు ఎంత దాంట్లో వేసినాం కదా, ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి ఇందులో వేయాలండి. ఇలా కనిపిస్తున్నాయా, ఇలా వేసేసుకోవాలి. ఇలా సన్న సెగ మీద మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూనే ఉండాలి సన్న సెగ మీద. చూడండి, ఇప్పుడు నేను కరివేపాకు వేయాలనుకుంటున్నాను.
దీంట్లో ఇది కొద్దిగా ఏగింది కదా, ఏగినప్పుడు కరివేపాకుని మనం సన్నగా ఇట్లా తరుపుకోవాలండి. ఇట్లా కత్తిరితో తరుపులో సరే, లేకుంటే నైఫ్తో ముందే సన్నగా ఇలా తరిగి పెట్టుకొని మనం వేసుకోవాలి. ఎందుకు ఇలా వేసుకోవాలని చెప్తున్నానంటే, ఈ కూరలలో కరివేపాకుని ఇలానే వేస్తాం కదా, అంటే వేస్తాను, నేను కూడా వేస్తాను. పిల్లలు తినరు, పడేస్తారు. మనం ఇట్లా ఫ్రైలో ఇట్లా సన్నగా తరుపుకొని వేసినాం అనుకోండి, అప్పుడు దాంట్లో అది ఎక్కడికో పోతుంది, మంచి స్మెల్ వస్తుంది, కరివేపాకు ముక్కలు కంటుకొని పోతుంది ఏటో. అంటే మనం తింటే కూడా మనకి ఏం అడ్డం వచ్చినట్టు ఉండదు. ఇలా వేసుకోవాలన్నమాట. చూస్తున్నారా అండి? చూడండి, ఎప్పుడు మీకు దొడ్డుప్పు చూపిస్తాను కదా, రాళ్ళు ఉప్పు. ఇవాళ మాత్రం సన్న ఉప్పు వేస్తున్నాను, ఇది ఫ్రై కాబట్టి సన్న ఉప్పు వేస్తున్నాను. ఇంత పట్టుతుందండి, ఇలా వేసేసుకోవాలి. సన్న చూసిందా ఎలా వేసిందా? వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సన్న మంట మీద పెట్టుకోవాలండి, పెద్ద మంట పెట్టద్దు. మొత్తము బెండకాయ ఇది అవుతుంది. చూసారా అసలు ఈ బెండకాయ ముక్కలు ఏమన్నా ఒక్కదానికి అనుకున్నాయండి? చూడండి, అస్సలకి అనుకోవు, గమ్లాగా ఉండదు, చక్కగా అవుతుంది అన్నమాట. ఇది ఉప్పు వేసి కాసేపు వేయించాలండి, ఒక 2-3 minutes వేయించాలి. ఎందుకంటే చిన్నపిల్ల ఉంది మా ఇంట్లో, ఆ పాపకు తీస్తాను కొంచెం కూర. ఇక తర్వాతనే కారం, ఆ పాపకు తీసిన తర్వాత కారం వేస్తే, అప్పుడు తీసేటప్పుడు కారం వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తూనే కూర చేస్తానండి. చూడండి, ఉప్పు వేసాను కదా, ఉప్పు వేసిన తర్వాత ఎలా వేగిందో ఇంటి వేయిపోయింది ముక్కలు. కొద్దిగా పిల్లలు ఉంటే, చిన్నపిల్లలు మన ఇంట్లో ఉంటుంది కదా, వాళ్ళు కారం తినరు కదా ఎక్కువ, ఇట్లా తీసుకోండి వాళ్ళ కోసం. తీసుకున్నాం కదా, తీసుకొని పక్కన పెట్టుకొని దీంట్లో మనము కారం వేసుకోవాలి. ఎంత కారం పడుతుందండి, కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత కలపాలి. చూస్తున్నారండి ఇలా ఇందులో కారం వేసిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకుంటే ఎంత మంచిగా కనిపిస్తుందో చూసారా? చూడండి, ఇలా కనిపిస్తుంది. ఇలా మనం దీన్ని ఒక్క నిమిషమే ఉంచుతుంది, ఎక్కువసేపు ఉంచద్దు. ఒక్క నిమిషం ఉంచి ఆఫ్ చేసుకుందాం. చూసారా అండి, కారం వేసి వేయించిన తర్వాత ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారా? ఇది ఇప్పుడు మనము కొత్తగా నేర్చుకున్న ఫ్రై కదండి. ఇది మన బామ్మలు కూడా ఇలానే ఫ్రై చేసుకొని తినేవాళ్ళు. అప్పుడు వాళ్ళు నువ్వుల నూనె స్వచ్ఛమైన గాలి నూనె తెచ్చుకొని ఫ్రై చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు నువ్వుల నూనె ఎక్కడ దొరుకుతుందండి? నేను ఇదే నువ్వుల నూనె పోసి టేస్ట్ ఇవ్వాల, చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుందని అలా పోసి చేసినానండి. చూసారా ఎంత చక్కగా అయిందో? అసలు ముక్క ఏమైనా టచ్ అయిందని చూడండి, ఏమైనా అసలు ముక్క టచ్ అయిందా? కాలేదు కదా, చక్కగా ఇలా పొడి కూడా అయిపోతుంది. చక్కగా రొట్టెలలోకి, గోధుమ రొట్టెలకి తినండి, బాగుంటుంది. అన్నములోకి బాగుంటుంది. అన్నం పప్పుచారు చేసుకున్నప్పుడు పక్కన పెట్టుకొని తినండి, సూపర్గా ఉంటుందండి. తిని చూసి మీరే చెప్పండి ఎంత బాగుంటుందో. చూడండి ఎలా ఉందో, నచ్చిందా అండి మీకు? చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉంటానండి, బాయ్.